గైస్ వచ్చేసినాం చూడరే కాల్భైరవ్ టెంపుల్. సో గైస్ ఇప్పుడైతే మనం గంటన్నర సేపు ఫోటోషూట్ చేసినాం. ఫోటోషూట్ మొత్తం చేస్తే లాస్ట్ ఒక 2-3 ఫోటోలు మంచిగా వెళ్ళినాయి. ఇప్పుడు చూడరి మొత్తం ఇదేం ఘాట్, ఇది అశ్వమేధ ఘాట్. అశ్వమేధ ఘాట్ నుంచి నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మనం కాల్భైరవ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం గైస్. ఆడ పోయి దర్శనం చేసేస్తాం. దర్శనం చేసి మీకు మొత్తం చూపెట్టేస్తాం. చూసేది మీకు పుణ్యం వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే శాపం తాగుతుంది. చూడండి మనమైతే రాజరాజేశ్వరి మందిర్ అంతా చూడండి ఆడుంది. ఆడ చదివి నేను మీకు చెప్పిన చూడురి. మొత్తం లైటింగ్ గిటింగ్ వేసి మొత్తం చమక్ చమక్ చేసి దీన్ని చూడురి. ఇది మొత్తం మందిరో లేకుంటే నార్మల్ బిల్డింగో తెలియదు కానీ హైలైట్ ఉన్నది ఇది మొత్తం చూడురి. ఇప్పుడు మనం ఈడున్నాం. మొత్తం చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేసి చూపెడతా. మీరైతే సబ్స్క్రైబ్ కొట్టరు లేకుంటే తెలిసి ఆ శాపం వచ్చేస్తుంది మీ ఇంటికి. మొత్తం శివాలు అలవడికే తెచ్చేసారు కట్టలు. చూడరి భయ్యా తీసుకోబోతుంది కట్టలు. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ కొట్టలేరు అనుకోరి, మిమ్మల్ని కట్టల మీద వండబెట్టేస్తా. ఓఫో మొత్తం బ్లాస్ట్ అయిపోయారు. సెంచరీ కొట్టేసిరు వీళ్ళంతా. ఇలా ఏదో గొర్రెని వేసేసిరు, మొత్తం పండబెట్టేసిరు గొర్రెని. బలియా అంతే షార్ట్ అయిపోయింది గొర్రెతో. చూడరు గాయస్ అలా కూర్చొని ఎట్లా తింటారో మొత్తం. ఇటేమో మొత్తం శవాలు కాల్చున్నాయి, అటేమో బాయిలు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. చూడండి గాయస్ తీసుకోబోతారు ఇప్పుడు పోయినంది పోయి ఈ స్క్వాడ్లో జాయిన్ చేసేస్తారు పాపం. చూడరు కట్టెలు బుట్టలు చూడరు కట్టెలు బిట్టలు మొత్తం ఇన్నే రెడీ ఉన్నాయి. ఇడికెళ్ళి తీసుకొని డైరెక్ట్ ఆడేసేస్తారు. నువ్వు నవ్వకన్నా నా కామెంటరీ మొత్తం ఖరాబ్ అవుతుంది. నేను అదే చెప్తుండే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఏం కాదు, మీరు బతికే ఉంటారు, అట్లీస్ట్ అట్లయినా అవుతలేదని చెప్తుండే నేను. కొరియన్ పిచ్చి ఈడ కూడా వచ్చేసింది. మొత్తం కొరియన్ రెస్టారెంట్ అంట. మన ఏమంటారు కాశీ కాడికి వచ్చేసింది కొరియన్ రెస్టారెంట్. సో గైస్ సగం ట్రిప్ ఏమో మొత్తం ఈ గల్లీలలో దిగుడే అయిపోతుంది. ఇవేమో సన్న గల్లీలు ఉన్నాయి మొత్తం. నాకేమో పబ్జీ గుర్తొస్తుంది మొత్తం. ఈ గల్లీలు చూస్తుంటే చూడు ఎట్లున్నది మొత్తం. ఎక్కడ ఎవడు క్యాంప్ వేసి చూస్తుంటాడో, ఎక్కడ ఎవడు బాంబు పెడతాడో అర్థమవుతలేదు. ఈ గల్లీ చూడరు, ఈ గల్లీలో ఇల్లు చూడరు గైస్. మొత్తం షోరూమే కట్టినాడు, కియా షోరూమ్ పెట్టి. సో గైస్ వచ్చేసినాం చూడరు కాల్భైరవ్ టెంపుల్. రైట్ కొట్టి వచ్చేస్తా అంట. ఇప్పుడు ఆడికి పోయి మనం అయితే కాలభైరవుని మొక్కున్నాం. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది కాలభైరవ్ టెంపుల్లో. మొత్తం ఈజీగా అయిపోయింది దర్శనం. నేను మస్తు పబ్లిక్ ఉంటుంది అనుకున్నా కానీ పబ్లిక్ ఏం లేకుంటే తక్కువనే ఉండే పబ్లిక్. లోపలికి వెళ్ళిపోయినాం. ఇంకా హైలైట్ ఏంటంటే మొత్తం నల్ల కుక్కలు తిరుగుతున్నాయి మొత్తం గుళ్ళ మొత్తం. ఇది అన్నం తినడానికి వచ్చినాం. హాఫ్ ప్లేట్ 75 అని ఉన్నాడు. మన ఇంటికాడ ఎంత వస్తుంది అంతనే అనుకోని ఆర్డర్ పెడతాం. అది అన్నం అది అన్నం కాదు, అది పన్నీర్ పులావ్ కాదు. ఇక్కడ ఏం లేదు ఆడ. చూడు చిత్రాన్నం ఇది ఏం లేదు, నూనెనే కనిపిస్తున్నారా నీకు? ఏదో అనుకుంటే ఏదో అయింది. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకుంటే మీకు కూడా ఇట్లానే అయితే. సో గైస్ ఇప్పుడు మనం అయితే తినేసి అంకుల్ అంకుల్ సో గైస్ ఇప్పుడు సో గైస్ ఇప్పుడు మనమైతే తినేసి మళ్ళీ కాల్భైరవ్ గుడికి అయితే వచ్చేసినాం. చూడలే ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ పెట్టేస్తున్నా. జల్దీ షరీలో కూడా పోలీసులు పట్టుకుంటారు నన్ను. అంతే గైస్ ఇప్పుడు ఆరతి అయిపోయినాక మళ్ళీ తీసా వీడియో ముంగంటే పోలీసులు ఉన్నారు. సో గైస్ కాలభైరవుని గుడి కాడ అయితే ఆరతి అయిపోయింది. ఆడ లోపలికి పంపిస్తారేమో అనుకున్నాం కానీ ఆ లోపలికి పంపించలే, బయట నుంచి బయటికే పంపించేసారు. సో ఆడ నుంచి మనం అయితే ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వచ్చేసినాం. ఇప్పుడు మెయిన్ టెంపుల్లో పోయి దర్శనం అంతా వేసుకొని మళ్ళీ అప్పుడు బ్లాగ్ తీసి చెప్తా ఏమైందో స్టోరీ. సో గాయ్స్ వచ్చేసినాం చూడర్రీ. ఫైనల్లీ మెయిన్ గుడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:16 అవుతుంది. ఇదే నా లైన్. ఇప్పుడు ఈ లైన్లో మనం నించుందాం. ఇప్పుడు ఎంతసేపు అవుతుందో ఏందో అదంతా మీకు చెప్పేస్తా దర్శనం అయిపోయినాక.